నమస్తే అండి, జై వరాహి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఈరోజు వీడియోలో అండి, అప్పుల బాధలతో ఎవరైతే కనుక ఇబ్బంది పడుతూ ఉన్నారో, వడ్డీలు కట్టుకోలేక ఎవరైతే అవస్థ పడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అండి రేపు చాలా శక్తివంతమైన ఒక రోజు అండి. ఒక చిన్న పరిహారం చేయటం వల్ల మన అప్పుల బాధలు కానీ వడ్డీలు కానీ కట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఉండాలి. అంటే ఒక శక్తివంతమైన పరిహారం ఉందండి. అది కూడా మనకి రేపు అంటే శుక్రవారం నాడు 26వ తారీఖు మనకి పంచమి తిథి అండి. అంటే ఈ పంచమి తిథి దేవీ నవరాత్రులు సమయంలో రావడం అనేది చాలా విశేషం అండి. అది కూడా మనకి శుక్రవారం నాడు కలిసి రావడం అనేది మహా విశేషం. అందువల్ల చాలా అంటే చాలా శక్తివంతమైన రోజు. ఎప్పుడు కూడా మన శుక్రవారం కానీ మంగళవారం కానీ అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటాం. అటువంటి సమయాలలో ఈ దేవీ నవరాత్రుల సమయంలో మన అప్పుల బాధలన్నీ కూడా తీర్చుకోవాలి అని వేడుకుంటూ అమ్మవారికి ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్. నిజంగా మీకు ఎన్నో రోజుల సమయం పట్టదండి. మీరు ఈ పరిహారం చేసిన తర్వాత, అక్క మళ్ళీ వచ్చే పంచమికి నేను ఇంత అమౌంట్ కట్టానక్క, నాకు అప్పుల బాధలు అనేవి తీరిపోయాయి అని చెప్పి మీరు నాకు కమెంట్ చేయడం అనేది ఖచ్చితమండి. ఇంకా ఆ పరిహారం ఏంటో తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇంకా మీ అందరి మంచి కోరే శ్రేయభిలాషిగా తెలియజేస్తున్నానండి. మా అందరి జీవితాల్లో కానీ ఇంకా ఎంతోమంది జీవితాల్లో కూడా ఈ గురువు గారి వల్ల చాలా మంచి జరిగిందండి. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారనమాట. అందువల్ల ఒకసారి ఈ గురువు గారికి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఒకసారి కాల్ చేయండి. ఈజీగా ఈయన తప్పించగలరు సమస్యల నుంచి. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వశీకరణ, ప్రేమ, పెళ్లి, సంతానం, కోర్టు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానవ జీవితంలో ఎన్నైతే సమస్యలు ఉన్నాయో అన్నిటినీ కూడా ఆయన శాశ్వతంగా పరిష్కరిస్తున్నారండి. ఇంకా ఈ గురువు గారి పేరండి సుబ్రహ్మణ్యరాజు గారు. ఆయన ఫోన్ నెంబర్ 9347293375. ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. రేపు అంటే 26వ తారీఖు శుక్రవారం నాడు మనకి పంచమి తేదీ రావడం అనేది జరిగిందండి. మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ కూడా మన వీడియోస్లో తెలియజేశాము. అమ్మవారికి పంచమి తేదీ రోజున చేసే పరిహారాలు అనేవి చాలా వరకు కూడా సక్సెస్ అవుతాయి అని. అంటే అమ్మవారి సప్తమాతృకలలో 5వ స్థానంలో ఉన్నారు కాబట్టి అమ్మవారికి పంచమి తేదీని విశేషంగా పూజలు చేస్తూ ఉంటారు. అందువల్ల అలాంటి పంచమి తేదీ రోజున మనం చేసే పరిహారం అండి. నిజంగా రేపు అంతా కూడా అండి మనకి ఈ పంచమి తేదీ ఉందండి. అంటే శుక్రవారం నాడు కలిసి వచ్చిన అంటే నవరాత్రులు జరుగుతున్నాయి. అమ్మవారిని వరాహి అమ్మవారిని తలుచుకొని మనం అష్టలక్ష్ములను కూడా తలుచుకుంటూ ఈ నవరాత్రుల సమయంలో చేస్తే నిజంగా ఎలాంటి కష్టమైనా సరే, ఆర్థిక ఇబ్బందులు ఏమున్నా కూడా తీరిపోవాలి అని అంటే ఒక శక్తివంతమైన ఒక పరిహారం అండి ఇది. అది కూడా ఎప్పుడు చేయాలి అని అంటే కనుక రేపు సాయంత్రం చేసుకోండి ఫ్రెండ్స్. 8 గంటల నుంచి 9 గంటల సమయంలో హోరా సమయం అనేది ఉంటుంది. ఆ సమయంలో ఈ పరిహారాన్ని చేయండి. ఏం చేయాలి? ఈ పరిహారానికి కావలసిన వస్తువులు ఏంటి అని అంటే, ఈ పరిహారానికి కావాల్సింది మీ ఇంట్లో కనుక వాము చెట్టు ఉంటే కనుక, వామాకు ఉంటుంది కదండి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. వాము చెట్టు కానీ, తులసి చెట్టు కానీ, కలబంద చెట్టు కానీ లేని ఇళ్ళంటూ ఎక్కడా లేవండి. ఎంతమంది ఇళ్ళకి వెళ్ళినా కూడా మనం ఈ 3 చెట్లను కూడా ముఖ్యంగా చూసుకుంటూ ఉంటాం. అంటే ఇవి ఉంటే కనుక మనకి మంచి ఒక పాజిటివ్ ఎనర్జీతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా పెరుగుతుందండి. ఎవరైనా ఇళ్లలో కూడా ఇంకా లేవు అని అనుకుంటే కనుక, ఈ వాము చెట్టు లేదు అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా రేపైనా సరే, రేపు ఉదయాన్నే వెళ్ళైనా సరే తెచ్చి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీ దగ్గర పక్కన ఎక్కడైనా దొరికితే కనుక అమ్మ కొనడం కానీ ఎవరైనా ఇచ్చినా కూడా చక్కగా తీసుకోండి. చాలా అంటే చాలా శక్తివంతమైన ఆకండి ఇది వామాకు. ఈ వామాకండి నిజంగా ఆయుర్వేద పరంగా కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ స్మెల్ని, వామాకుని కొంచెం ఊరికి అలా టచ్ చేస్తే చాలు విపరీతమైన స్మెల్ అండి. ఇలాంటి స్మెల్కి అమ్మవారు కరిగిపోతారంటండి. నిజంగా వశమవుతారు మనకి. అంత చక్కటి ఒక ఆకు అనమాట ఇది. మనకి తులసాకుకి ఎంత పవర్ ఉంటుందో, గోరింటాకు చెట్టు కానీ, తమలపాకులకు కానీ ఇలాగ మనం చేసే పరిహారాలలో ఈ వామాకు కూడా ఒకటండి. అందువల్ల రేపు పంచమి తిథి రోజున వామాకుతో చేసే పరిహారం చాలా విపరీతంగా పనిచేస్తుందండి. ఏం చేయాలి అని అంటే కనుక ఒక 5 ఆకులు తీసుకోండి. ఆల్రెడీ మీరు ఉదయాన్నే, సాయంత్రం పూట ఆ చెట్టు నుంచి మనం తీయకుండా ఉదయాన్నే తీసి పెట్టుకోండి. మనం సాయంత్రం పరిహారం చేస్తాం 8 గంటల నుంచి 9 గంటల సమయంలో. కానీ మీరు ఏం చేస్తారంటే ఉదయాన్నే మధ్యాహ్నం సాయంత్రం లోపు ఈ 5 ఆకుల్ని తుంచి పెట్టుకోండి. 5 ఆకులు తీసుకుంటారు కదా, 5 ఆకుల్లో మీ దగ్గర మీకు ఎంతైతే అప్పు ఉందో మొత్తం లోన్స్ అన్నీ కూడా కలిపేసి మీకు ఎంతైతే అప్పు ఉందో అంత అమౌంట్ని, ఒక 4 లక్షల, ఒక 5 లక్షల, 10 లక్షల అప్పు ఉందా అని చెప్పి అని తెలుస్తుంది కదా మీకు. అలాంటి ఒక అమౌంట్ని ఈ వామాకు మీద
ఒక రెడ్ కలర్ పెన్నుతో 5 లక్షలు అయితే 5 లక్షలు అని రాయండి, లేదైతే 3 లక్షలు అయితే 3 లక్షలు అని రాయండి. ఎంత అమౌంట్ అయితే రాస్తున్నారో అంత రాయండి. 5 ఆకుల మీద కూడా రెడ్ కలర్ పెన్నుతో రాయండి. రాసి అమ్మవారి దగ్గర పెట్టండి. వీలైతే కనుక ఇలా రాసిన 5 ఆకుల మీద మీరు వీలైతే ఒక దీపారాధన కూడా వెలిగించండి. లేదక్క దీపారాధన మేము ఉదయాన్నే చేసాము, సాయంత్రం ఈ పరిహారం మాత్రం చేసుకోవచ్చా అంటే మీరు ఆకులతో మాత్రం పరిహారమైనా సరే చేసుకోవచ్చండి. ఇంకేం చేస్తారనంటే ఈరోజు అంటే 26వ తేదీన శుక్రవారం నాడు మనం చేస్తాం ఈ పరిహారాన్ని. చేసిన తర్వాత ఆ రోజంతా కూడా అమ్మవారి దగ్గర పెట్టేసేయండి. మీరు మనసులో అనుకోండి, మీ అప్పులన్నీ కూడా తీరిపోవాలి అని చెప్పేసి మనసులో అమ్మవారి దగ్గర కోరుకుంటూ ఈ పరిహారాన్ని చేయండి. ఆకులన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత రోజు ఉదయాన్నే అంటే శనివారం నాడు ఉదయాన్నే మీరు ఏం చేస్తారంటే ఈ వామాకులన్నీ కూడా కలిపి మీరు కొంచెం వామాకులకి కొంచెం నూనె, ఏ నూనె ఉన్నా కూడా మీ దగ్గర రాయండి. లేదంటే నెయ్యి ఉంటే కనుక, ఆవు నెయ్యి ఉంటే కనుక ఆవు నెయ్యిని ఈ ఆకులకి కూడా కొంచెం ముందు వెనుక కూడా రాసేసి ఆకులతో పాటు మీరు కొంచెం పచ్చకర్పూరాన్ని వేసి మీ ఇంట్లో ఒక ధూపం లాగా వేసేసేయండి. నిజంగా అండి ఈ ఆకులు ఒక మంచి నెగిటివ్ ఎనర్జీని తీసుకోవడం మాత్రమే కాకుండా ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. ఇంట్లో ఎలాంటి గొడవలు ఉన్నా కూడా తొలగిపోతాయి. అప్పులు తీరట్లేదు అనే ఒక బాధ అనేది కూడా మనకి నెగిటివ్ ఎనర్జీకి సంబంధించిందే. కాబట్టి అలాంటి కష్టాలన్నీ కూడా తీరిపోవాలి అని అంటే ఈ వామాకుల పరిహారం అనేది చాలా మంచిదండి. రెడ్ కలర్ పెన్నుతో రాసుకోండి. 5 ఆకుల మీద కూడా రాయండి. ఆ రోజంతా కూడా అమ్మవారి దగ్గర పెట్టండి. మీరు అమ్మవారి దగ్గర వెళ్ళలేమక్క, మాకు పూజ గది లేదు అని అనుకున్న వాళ్ళు అలా రాసేసి అమ్మవారిని తలుచుకొని అయినా సరే మీరు ఒక బుక్లో అయినా సరే పెట్టుకొని అంటే హాస్టల్లో ఉన్న పిల్లలు కూడా మన వీడియోస్ చాలామంది చూస్తున్నారండి. వేరే ఊర్ల నుంచి వచ్చామక్క, మేము అప్పు చేసి ఫీజు కట్టుకుంటున్నాము బయట, అవి కొంచెంగా పార్ట్ టైం జాబ్ చేసి తీర్చుకుంటున్నాము అని అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. వాళ్ళకి కూడా ఈ పరిహారం చాలా బాగా పనిచేస్తుంది. అలా చేసి మీ బుక్స్లో పెట్టుకోండి. తెల్లవారుజామున మీరు ఏదైనా ఒక చిన్న ప్రమిద కానీ క్యాండిల్ కానీ మీకు ఎలా వీలుగా ఉంటే అలా బర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చేసి చూడండి. అప్పుల బాధలు ఖచ్చితంగా, వడ్డీల బాధలు అనేవి తీరిపోతే ప్రశాంతంగా ఉంటుందండి లైఫ్ అనేది. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. నమస్తే.